అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. యాయేలు అనే ఒక మామూలు మహిళ, కాని ఆమె చూపించిన ధైర్యం అసాధారణం. ఇంతకీ ఎవరి యాయేలు? ఆమె కథేంటో చూద్దామా? మొదలుపెట్టే ముందు ఒక ప్రశ్న. అసలు ధైర్యమంటే ఏంటి? చాలా పెద్ద ప్రశ్న కదూ. బహుశా ఈ కథ విన్నాక ధైర్యమనే పదానికి మనకో కొత్త అర్థం దొరుకుతుందేమో. సరే, ఇక కథలోకి వెళ్దాం. ఇది ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ. ఆ కాలంలో ప్రజలందరూ ఒక భయంకరమైన శత్రువు వల్ల చాలా భయపడుతూ బతికేవాళ్లు. ఆ శత్రువు సేనాధిపతి పేరే సీసెరా. అతను చాలా క్రూరమైనవాడు. ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టేవాడు. దాంతో పాపం ఆ ప్రజలందరూ ఎప్పుడూ భయంతో దిగులుగా బతకాల్సొచ్చేది. అయితే పరిస్థితులు ఎంత చెడ్డగా ఉన్నా సరే, ఒక్కోసారి ఒక్క వ్యక్తి చాలు పెద్ద మార్పు తీసుకురావడానికి. మన కథలో ఆ వ్యక్తి పేరే యాయేలు. ఆమె ఓ మామూలు గృహిణి, అంతే. ఇక్కడో విషయం మనం తెలుసుకోవాలి. యాయేలు మనలాగా ఇటుకలతో కట్టిన ఇంట్లో ఉండేది కాదు. ఆమెది ఒక పెద్ద గుడారమనమాట. ఆ రోజుల్లో చాలా కుటుంబాలు అలా గుడారల్లోనే ఉండేవి. వాళ్లకి అదే ఇల్లు. అక్కడే వంట, నిద్ర, వాళ్ల జీవితమంతా అక్కడే. సరే, ఇప్పుడు కథలో అసలు మలుపు రాబోతోంది. యాయేలు జీవితంలోకి ఒకరు అనుకోకుండా అడుగుపెడతారు. ఒక అతిథి వస్తాడు. అదే సమయంలో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ భయంకరమైన సేనాధిపతి సీసెరా, అతను ఓడిపోతాడు. ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ్నుంచి పారిపోవటం మొదలుపెడతాడు. అలా పరుగెట్టి పరుగెట్టి అతను పూర్తిగా అలసిపోతాడు. అప్పుడే అతనికి యాయేలు గుడారం కనబడుతుంది. ఆహా, ఇక్కడ దాక్కుంటే నన్నెవ్వరూ పట్టుకోలేరు, ఇది సేఫ్ ప్లేస్ అనుకుంటాడు. యాయేలు అతన్ని చూసి లోపలికి రమ్మంటుంది. పాపం అలిసిపోయున్నాడని తాగడానికి కొంచెం నీళ్ళిచ్చి, పడుకుని సేదతీరడానికి ఓ మంచి చోటు కూడా చూపిస్తుంది. అంటే చక్కగా ఆతిథ్యమిస్తుందన్నమాట. ఇక్కడ్దాకా అంతా ప్రశాంతంగానే ఉంది కదా. కాని సరిగ్గా ఈ క్షణమే కథని మొత్తం మార్చేస్తుంది. యాయేలు ఇప్పుడొక చాలా చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకోబోతోంది. ఒక్కసారి ఆలోచించండి. తన ప్రజలందర్నీ అంతలా బాధపెట్టిన శత్రువు ఇప్పుడు తన ఇంట్లోనే, తన కళ్లముందే ఉన్నాడు. ఎంత కష్టమైన పరిస్థితి అది. ఇప్పుడామేం చెయ్యాలి అని ఆలోచించాల్సొచ్చింది. సీసెరా అలసటతో గాఢ నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు యాయేలుకి అర్థమవుతుంది, ఇదే సరైన సమయమని. తన ప్రజలను కాపాడుకోవడానికి, ఆ దుర్మార్గుడిని ఆపడానికి ఇదే అవకాశమని గ్రహిస్తుంది. ఆమె భయపడకుండా సరైన పని చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అంతే, ఒక్క సాధారణ మహిళ చూపించిన ధైర్యం వల్ల ఆ పెద్ద శత్రువు ఓడిపోయాడు. చూశారా ఆమె ధైర్యం? ఎంతోమందికి స్వేచ్ఛను, భద్రతను ఇచ్చింది. అయితే ఆమె చేసిన ఈ గొప్ప పని ఊరికే పోలేదు. ఆమె ధైర్యాన్ని అందరూ గుర్తించారు. ప్రజలందరూ ఆమెనొక వీరవనితగా, ఒక హీరోలా కీర్తించడం మొదలుపెట్టారు. నిజానికే ఆ కాలంలోని నాయకులైన డెబ్బోరా, బారాకు యాయేలు చేసిన సాహసానికి ఎంతగానో ముచ్చటపడి ఆమెను పొగుడుతూ ఒక పాట కూడా పాడారు. ఆమె కథ ధైర్యమనేది ఎంత గొప్పదో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచిపోయింది. మరి ఆ పాట ఆమెకు దక్కిన ఒక గొప్ప గౌరవంగా చరిత్రలో నిలిచిపోయింది. సరే, ఇదంతా ఎప్పుడో జరిగిన కథ కదా. మరి ఈ కథ నుండి మనం ఈ రోజుల్లో ఏం నేర్చుకోవచ్చు చూద్దామా? ఇక్కడ ఒక ప్రశ్నొస్తోంది. ధైర్యంగా ఉండాలంటే కథల్లోలాగా పెద్ద పెద్ద యుద్ధాలు చెయ్యాలా? సేనాధిపతులతో పోరాడాలా? అస్సలు కాదు. నిజానికి ధైర్యమనేది ప్రతి ఒక్కరిలో ప్రతిరోజూ ఉంటుంది. మనం దాన్ని కేవలం గుర్తించాలి అంతే. ఉదాహరణకు, కష్టమైనా సరే నిజం చెప్పడం, అది ధైర్యమే. ఎవరైనా మీ స్నేహితుణ్ణి అన్యాయంగా ఏమైనా అంటుంటే వాళ్లకి సపోర్ట్గా నిలబట్టం, అది కూడా ధైర్యమే. కొంచెం భయంగా అనిపించినా కొత్త విషయాలు ట్రై చేయడం, అవసరమైనప్పుడు మొహమాట పడకుండా సహాయం అడగడం, ఇవన్నీ కూడా ధైర్యానికి గుర్తులు. అంటే యాయేలులాగే అన్నమాట. భయమేసినా సరే ఆ భయం మనల్ని మంచి పనులు చెయ్యకుండా ఆపకూడదు. సరైనది ఏంటో తెలుసుకుని దాన్ని చెయ్యడమే నిజమైన ధైర్యం. కాబట్టి యాయేలు కథ మనకు చెప్పేది ఒక్కటే, ధైర్యం అనేది ఎక్కడో లేదు, అది మనందరిలోనూ ఉంది. మరి ఈరోజు మనం చేయగల ఒక చిన్న ధైర్యమైన పని ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.